మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనాన్ని నేను చదువుతున్నాను. మీరనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకయే మీరును సిద్ధముగా ఉండుడి. చదవబడిన లేఖన భాగమును 43-44లో ఏ జామున దొంగ వచ్చునో అన్నాడు. 44లో మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును అన్నాడు. పగటికి 4 జాములున్నవి, రాత్రికి 4 జాములున్నవి. ఇదంతా లోతైనటువంటి వ్యవహారం ప్రియులారా. పగలు 4 జాములు, రాత్రి 4 జాములున్నాయి. మార్కు సువార్త 13వ అధ్యాయములో ఈ 4 జాములను ప్రభువు వివరముగా విపులంగా చెప్పారు. మార్కు సువార్త 13:35 ఇంటి యజమానుడు ప్రొద్దుగురికి వచ్చును, అది మొదటి విషయం, మొదటి జాము. అర్ధరాత్రి వచ్చును, లేక కోడి కూయినప్పుడు వచ్చును, లేక తెల్లవారునప్పుడు వచ్చును, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. దేవుని బిడలారా, 4 జాములకు ప్రభువు పెట్టిన పేర్లివి. కనుక ఇన్ని జాములు ఉన్నాయి. ఇన్ని జాములలో మరి ప్రభు ఎప్పుడు వచ్చును అనేది ఒక మర్మమైనటువంటి విషయం. 4వ జాము పేరేమిటి చెప్పండి? తెల్లవారు జాము. తెల్లవారుట అనే మాటకు అర్థం ఏమిటి? తూర్పు ఎప్పుడు తెల్లవారుతుంది? సూర్యుడు ఉదయించనారంభించినప్పుడు తూర్పు తెల్లవారుతుంది. కనుక ప్రియులారా, తెల్లవారు వేళ అనే మాటకు ఇంకో పేరు చెప్పుకోవచ్చు. ఏమిటంటే సూర్యోదయ వేళ అని మనం చెప్పుకోవచ్చు. కనుక తెల్లవారు వేళ అనగా నీతి సూర్యోదయ వేళ అని అర్థం. సూర్యోదయ వేళ అంటే ఏమండి, నీతి సూర్యుడు ఆయన యేసునాథుడు 2000 సంవత్సరాల క్రితం కల్వరి కొండ మీద అస్తమించాడు. ఈ 4 జాములు కూడా పగటి జాములా, రాత్రి జాములా, పొద్దుగుంకు వేళ అన్నాడు కదా. కనుక అవన్నీ ఏ జాములు? ఇవి రాత్రి జాములు. రాత్రి జాములు. దేవుని బిడలారా, ఈ రాత్రి అనేది భౌతికమైన రాత్రి కాదు, అది ఆధ్యాత్మిక ప్రపంచానికి రాత్రి. ప్రపంచ చరిత్రలో ఇప్పుడు జరుగుతోంది ఆధ్యాత్మిక రాత్రి. రాత్రి అంటే ఏ కాలాన్ని మనం మాట్లాడతాం? రాత్రిని అస్తమించినప్పటి నుంచి మళ్ళీ ఉదయించేదాకా ఉన్న కాలాన్ని మనం రాత్రి అని పిలుస్తాం. మరి ఆధ్యాత్మిక ప్రపంచానికి సూర్యుడెవరు అంటే మన ప్రభు అయిన యేసునాథుడు. ఆయన కల్వరి కొండ మీద అస్తమించాడు, అనగా ప్రజల దృష్టి నుంచి కనుమరుగైపోయాడు. యేసు ప్రభు వారు శిలువ మీద మరణించి లేచిన తరువాత మనుషులకు కనబడ్డాడా? కనబడలేదా? కనబడ్డాడు. కానీ ఎవరికి కనబడ్డాడు? ఆయన ముందుగా ఏర్పరచబడిన వారికే ఆయన కనబడ్డాడు. కానీ ప్రజా బాహుళ్యానికి ఆయన కనబడలేదు. ఏమండి, సామాన్య ప్రజలకు ఆయన కనబడలే. ఏమంటే పిలాతుకు, హేరోదుకు ఇట్లాంటి వాళ్ళకి కనబడ్డాడు, ఆయన కనబడలేదు. కనుక ప్రియులారా, ప్రజాబాహుళ్యము దృష్టి నుండి నీతి సూర్యుడు మరుగైపోయాడు. శిలువ మీద ఉండగా 1000 మంది చూశారు, అంతే. తర్వాత ఈ లోకానికి ప్రభు కనబడ్డం మానేశాడు. నీతి సూర్యుడు శిలువ మీద అస్తమించేశాడు. అస్తమించాక మరలా లోకమంతా ఆయన్ను చూచే రోజు ఒకటి రాబోతోంది. ఎప్పుడు? ఎదుగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, అప్పుడు ప్రతి నేత్రము ఆయనను చూచును. కనుక మళ్ళీ మేఘాల మీద యేసయ్య వచ్చినప్పుడు మొత్తం లోకమంతా చూస్తుంది. అంటే సూర్యుడు మళ్ళీ ఉదయిస్తాడు, ప్రజా బాహుళ్యం ఆయనను చూడగలుగుతారు. కనుక శిలువ మీద ప్రభు అస్తమించింది మొదలుకొని మేఘముల మీద వచ్చి అందరికీ, జనసామాన్యానికి కూడా కనబడే ఆ కాలము కనుక మధ్యలో ఉన్న ఈ 2000 పైచిలుగు సంవత్సరాల కాలం ఆధ్యాత్మిక ప్రపంచానికి ఏమని చెప్పుకోవచ్చు? ఇది రాత్రి కాలం. ఇప్పుడు
ఏ జామున దొంగ వచ్చునో ఏమండి తెలిసిన ఎడలా అన్నాడు కదా. అక్కడ ఏమనుందండి? ఏ జామున దొంగ వచ్చునో తెలిసిన ఎడలా. ఏమండి ఇంటి యజమానికి తెలిసి ఉన్న ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనివ్వడని మీరు అడుగుతారు. అంటే అర్థం ఏంటి? ఏ జామున వచ్చునో తెలుసుకునే అవకాశం ఉన్నది, తెలిస్తే మెలకువగా ఉంటాడు అని అన్నాడు. అని కింద ఏమనాలి? ఏ జామున వచ్చునో మీకు తెలియదు గనుక అనాలి కదా. మరి ఏమండి పైవచనం ఏమన్నాడు? ఏ జామున వచ్చునో తెలిసిన ఎడల కన్నం వేయనివ్వడు, ఏ జామున వచ్చునో మీకు తెలియదు గనుక అని అనాలి కదా. అక్కడికి వచ్చరికి జామున మాట వదిలేసి ఏమన్నాడు? గడియా అన్నాడు. అందుకే నేను ప్రారంభంలో చెప్పాను, దేవుడు చాలా క్యాలిక్యులేటెడ్గా రాశాడండి బైబిల్ని. బైబిల్ గ్రంథమును అసలు ముట్టుకోవాలంటే కూడా భయం వేస్తుంది. అటువంటి జటిలమైన అద్భుతమైన గ్రంథం. దాని ప్రియులారా, ఏ జామున వచ్చునో ప్రభువు వారు ఖచ్చితంగా ఏ జామున వచ్చునో తెలియజెప్పాడండి. మీకు తెలుసా విషయం? ఆయన ఏ జామున వచ్చునో తాను చెప్పాడు. మార్కు సువార్త 6వ అధ్యాయం 48వ వచనం. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రము మీద నడుచుచు వారి యుద్ధకు వచ్చి అన్నా. గనుక ప్రభువారు తన శిష్యుల వద్దకు ఎన్నో జామున వచ్చారండి. ఆయన వచ్చినప్పుడు శిష్యులు ఎలాగున్నారు? సముద్రములో తుఫాను మధ్యలో చిక్కుకొని ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. సంద్రమున నలలెదురై సంఘంపు పడవ ద్రోయన్ ఆకాశము నట వంచి ఆ కన్యను గమనించి వేగమే ప్రభుడరు దిల్చు వివాహమే గావించు. సంఘం అనే పడవ ఎక్కడుందట? సముద్రంలో ఉంది. ఈ లోక సముద్రంలో సంఘం అనే పడవ ప్రయాణిస్తుండగా అలలు ఎదురయ్యి ఈ పడవను పడద్రోయడానికి, ఈ పడవను ముంచివేయడానికి ఈ అలలు ప్రయత్నం చేయుచుండగా, అంటే ప్రభువు వారు సంఘ కన్యక కోసం వచ్చినప్పుడు ఈ సంఘం అనే పడవ తుఫానులో చిక్కుకున్న పరిస్థితిలో ఉంటుంది. అప్పుడు ఆయన వస్తాడు. అది ఎన్నో జాము ఏమండి? ప్రభు వారు ఎంత చక్కగా చెప్పారు చూడండి. ఒక చోటేమో 4 జాములు చెప్పి ఇంటి యజమానుడు ఏ జామున వచ్చునో మీకు తెలియదు అన్నాడు. ఆయన ఇంకో చోట ఏం చెప్పాడంటే ఇంటి యజమానుడు 4వ జామున వచ్చెను అన్నాడు. ఆయనే మళ్ళీ మత్తయి 24లోకి వచ్చామన్నాడంటే ఏ జామున వచ్చునో మీరు తెలుసుకుంటే కన్నం వేయనీయకుండా కాపాడుకోవచ్చు అన్నాడు. ఏమండి ఇదంతా జాము 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 అనే గొడవ ప్రతి చోట కూడా. కానీ గడి అనేది అన్నాడు చూసారా, అది మీకు తెలియదు అని ఖండితంగా చెప్పేశాడు. ప్రియులారా, యేసయ్య రాకడకు డేట్ ఎవరు చెప్పినా తప్పే. మనము జాము చెప్పొచ్చు కానీ ఏం చెప్పలేము? గడియ చెప్పలేము. అది జాము మాత్రమే చెప్పగలము కానీ గడియ మనము చెప్పలేము. గనుక మనం చేయాల్సిందేమిటి అంటే ఏమన్నాడు? 44 మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకయే మీరును సిద్ధముగా. దేవుని బిడ్డలారా, మనుష్య కుమారుడు ఎప్పుడు వచ్చును అనే ప్రశ్న అంత తెలివైన ప్రశ్న కాదు. దానికంటే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే సిద్ధముగా ఉండుట అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రభు రాకడకు సిద్ధపడుట అనగా అర్థం ఏమిటి? మొట్టమొదట పిల్లరా గమనించండి. మొట్టమొదటి విషయం
ప్రభువు రాకడకు సిద్ధపడుట అనగా తీర్పుకు సిద్ధపడుట. ఎందుకనగా ప్రభువు వచ్చినప్పుడు ఆయన తీర్పరిగానే వస్తూ ఉన్నాడు. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7-8లో పౌలు భక్తుడు తన సాక్ష్యం ఇస్తూ ఈ ముక్క కూడా అక్కడ చెప్పకుండా చెప్పేశాడు. చూడండి, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు ఒక దినం ఉందండి. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి, అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ ఏ దినమందు అనుగ్రహించును? ఆ దినమందు అనుగ్రహించును. ఎవరెవరికి అనుగ్రహించును? నాకును తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. ఏమి అనుగ్రహించును? నీతి కిరీటము అనుగ్రహించును. ఎవరు అనుగ్రహించును? నీతి గల న్యాయాధిపతి. ఆ దినమందు వచ్చుచున్న ప్రభువు ఏ హోదాలో వస్తున్నాడు? ఏ ఆఫీస్, ఏ హోదాలో ఉన్నాడు ఆయన? న్యాయాధిపతి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు వారు 2వసారి సంఘానికి తీర్పరిగా వచ్చుచున్నాడు. గనుకనే ప్రభువు రాకడ దినాన్ని గూర్చి అది భయంకరమైన దినముగా పేతురు భక్తుడు కూడా అభివర్ణించాడు. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో చదవండి దయచేసి. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. దేవుని బిడలారా, దేవుని బిడలకు తీర్పు లేదని చెప్పుచున్న మాట కేవలము అబద్ధం. అసలు తీర్పు దేవుని ఇంటి వద్దనే మొదలవుతుందట. లోకానికి తీర్పు తీర్చక ముందు విగ్రహారాధకులకు, అన్యదేవతారాధకులకు తీర్పు తీర్చక మునుపు, అసత్య దేవతలను ఆరాధించు వారికి తీర్పు తీర్చక మునుపు దేవుడు సత్యదేవుని ఆరాధకులకే తీర్పు తీరుస్తాడు. తీర్పు మొదట క్రైస్తవులకు, తర్వాతే క్రైస్తవేతరులకు. దేవుని బిడ్డలారా, యేసు రాకడ కొరకు సిద్ధముగా ఉండుట అనగా తీర్పును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండటం. ఆ తీర్పు దినాన ఏమి జరుగుతుందో తెలుసా? దేవుని బిడ్డలారా, ఆలోచిస్తేనే భయము, వణుకు, గడగడ వణుకు పుడుతుంది హృదయంలో. ప్రప్రథమంగా 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయములో ఒక విషయం చెప్పాడు. 10వ వచనంలో, దేహముతో జరిగించిన వాటి ఫలమును మనము పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. ఏమండి, యేసు ప్రభు వారు వచ్చినప్పుడట ఒక్కొక్క వ్యక్తిని పిలుస్తాడు. మనమందరమును అన్నాడు. ఈ 2వ కొరింథీ పత్రిక విశ్వాసులకు రాశాడా, అవిశ్వాసులకు రాశాడా? ఏమండి, మనమందరము అంటే అందులో ఆయన కూడా పొత్తు కలిశాడు. ఎవరు? పౌలు భక్తుడు కూడా ఉన్నాడు అందులో. మీరందరూ క్రీస్తు న్యాయపీఠం ముందు అంటం లేదు. ఏమన్నాడు? మనమందరమును అంటే అందులో పౌలన్న కూడా ఉంటాడండి. పౌలన్న, పేతురన్న, యోహానన్న వీళ్ళందరూ గడగడలాడుతూ నిలబడతారు. ఏమండి, ఆ దినమును గూర్చి మాట్లాడుతూ ఇందాక మనం చదివాను చూశారు. 1 పేతురు 4:17-18 అక్కడ ఏమంటాడు తెలుసా? ఏమండి, ఆ దినమున నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభము అన్నాడు. నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభము. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ డిఫికల్ట్ ఈవెన్ ఫర్ ఎ సెయింట్ టు క్వాలిఫై. చాలా భక్తుడండి, పరిశుద్ధుడండి, మర్మములు ఎరిగిన వాడు, జ్ఞాని, ప్రార్థనాపరుడు, కృపావరములు కలిగిన వాడు, బోధకుడు, ప్రసంగికుడు, అనర్గళ వక్త అని మన చేత జేజేన్నవాడే అక్కడికి పోయిన తర్వాత బొటాబొటి అత్యవసర మార్కుల మీద పాస్ అవడమే కష్టం. ఏమండి, మహాత్తులుగా పరిగణించబడ్డవాడే గడగడలాడతాడు అక్కడికి వెళ్ళి.
కనుక విశ్వాసులారా, మనం జాగ్రత్త పడడానికి దేవుడు సమయం ఇస్తున్నాడండి. మనకంటే ముందెందరో చనిపోయారు, లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. మనం ఇంకా భూమి మీద ఉన్నాం. ఎందుకొరకు ఉన్నాం? ఆస్తులు సమకూర్చుకోవడానికి కాదు, ఏదో శరీరం పెట్టుకోవడానికి కాదు, ఎవరినో ముంచడానికి, పగ తీర్చుకోవడానికి, కలహాలు పెంచుకోవడానికి కాదండి, రాజకీయాలు చేయడానికి కాదు. ఆయుష్కాలం ఎందుకు ఇచ్చాడు ఆయన? ఆయుష్కాలం ఎందుకు ఇచ్చాడంటే ఆ తీర్పు దినానికి నీవు ఇంకా సిద్ధపడలేదు కనుక. ఇప్పుడున్న స్థితిలోనే ప్రభు ముందుకు వెళ్ళాల్సి వస్తే నువ్వు ఫెయిల్ అయిపోతావు కనుక ఇకనైనా సిద్ధపడతాడేమోనని ఆయుష్ పెంచుతూ ఉన్నాడు. నా కుమారుడికి ఇంకో దినం ఇస్తాను, మారు మనసు పొందుతాడేమో. నా కుమార్తెకి ఇంకొక నెల ఇచ్చి చూస్తాను, మారుతుందేమో. దేవుని ఓపిక నశించేదాకా మనం దేవునితో ఆటలు ఆడుకోవద్దు ప్రియులారా. మనం దేవుని ముందు నిలబడినప్పుడట దేహముతో జరిగించిన క్రియల ఫలమును పొందునట్లు, అవి మంచివైనను సరే చెడ్డవైనను. అంటే విశ్వాసుల క్రియలలో మంచివి ఉన్నాయి, చెడ్డవి కూడా ఉన్నాయి. కానుకలు ఇస్తున్నాం, పాటలు పాడుతున్నాం, ప్రసంగాలు చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ అదే శరీరంతో మరికొన్నిసార్లు చెడ్డవి కూడా చేస్తున్నాం. దేవుడు రెండు లెక్కలు రాసుకుంటున్నాడట. ఇప్పుడు ఫలానా దినం చేతితో కానుక వేశాడు, ఫలానా దినం ఈ చేతిని సంచిలో కాస్త లోతుకు పెట్టి కొంత బయటికి తీశాడు. మనం ఎన్ని చేశామో మంచివి రాస్తాడు, చెడ్డది రాస్తాడు. నోవహు సంగతి, నీవు మాత్రమే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచి తిని నీవు కృప పొందిన వాడవు అని మెచ్చుకున్నాడు. తర్వాత బాగా తప్పదాగి పడున్నాడని కూడా. దేవునికి మొహమాటం లేదండి, దేవునికి మొహమాటం లేదు. తప్పదాగి బట్టలు లేకుండా పడ్డాడు. అసలు ఆ మాట రాయకపోతే ఎంత బాగుంది. మనము ఒక వ్యక్తి చరిత్ర రాసిన, మన చరిత్ర మనం రాసిన అన్ని అందమైన సంగతులే రాస్తాం. కానీ దావీదును గూర్చి దేవుడు ఏం రాశాడండి? నా చిత్తానుసారమైన మనస్సు గలవాడు అన్నాడు, ఆ యుద్ధశాలి అన్నాడు, రూపసి అన్నాడు, చక్కనివాడు, మాట నేర్పరి, కవి, మధుర గాయకుడు, యెహోవా యుద్ధములు జరిగించిన వాడు, అన్ని మహాధిపత్యము నొందినవాడు, అన్ని గొప్ప సంగతులు రాసి అసలు ఆ బత్సెబ సంగతి రాయకపోతే ఎంత బాగుండు. అది కూడా రాశాడు అండి. మరి నీ సంగతి అలాగే రాస్తాడు, నా సంగతి అలాగే రాస్తాడు. ప్రభు వచ్చుచున్నాడు గనక సిద్ధముగా ఉండు అంటే దేనికి తెలుసా సిద్ధం? మన బ్రతుకంతా సినిమా తీసి చూపించినట్టు చూపించే రోజు ఒకటి రాబోతుంది. దానికి రెడీగా ఉన్నావా? కొంతమంది సిద్ధముగా ఉండుట అనగా విందుకు సిద్ధపడుట అనుకుంటున్నారు. వీడికి ఎంతసేపు తిండి అవే, ఇక్కడున్న తిండే, అక్కడున్న తిండే. ఆ దినమున మహాభక్తులే గడగడలాడుతారట. మన శరీరముతో మనము చేసిన క్రియలను దేవునికి మనం చెప్పగలమా? చెప్పి సమర్థించుకోగలమా? ఏమండి, మొట్టమొదట శరీరపు క్రియలు ఆ దినాన లెక్కలోకి వస్తాయి. ఇంకొక విషయం తెలుసా? రోమాపత్రిక 2వ అధ్యాయములో దయచేసి గమనించ 2:16 దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు. ఏమండి, దేవుడు నా సువార్త ప్రకారం యేసుక్రీస్తు ద్వారా ఏం చేస్తాడు? మనుషుల రహస్యాలను విమర్శ. వేటిని? రహస్యములను. మర్చిపోకండి అన్నమాట. చూడండి, మనకు 2 బ్రతుకులు ఉంటాయండి. పబ్లిక్గా ఒక బ్రతుకు, ప్రైవేట్గా ఒక బ్రతుకు. ఎవరికైనా 2 బ్రతుకులు ఉంటాయి. ఏమండి, పబ్లిక్గా కనపడేది ఒక బ్రతుకు, లోపల ఇంకొక బ్రతుకు. ఇప్పుడు దేవుడు దేన్ని విమర్శిస్తాడట? పబ్లిక్గా కనపడేదాన్ని కాదు. అదంతా ఓకే, నువ్వు సరిగ్గానే పెయింట్ కొట్టుకున్నావు, బాగానే ఉంది.
మరి లోపల సంగతి ఏంటి? ఆ బహిరంగపరుస్తాడు ఆ రహస్యాలన్నిటినీ. ఏమండి, 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము ఒక్కసారి చదువుదాం దయచేసి, 5వ వచనం. కాబట్టి సమయము రాకముందు, ఓ ప్రభు వచ్చి వరకు తీర్పు తీర్చకుడి. అయ్యయ్యో, ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ఏం చేస్తాడట? హృదయములలోని ఆలోచనలు బయలుపరుస్తాడు. దేర్ విల్ బి నథింగ్ హిడెన్ ఆర్ సీక్రెట్ ఆర్ ప్రైవేట్ వెన్ ద లార్డ్ కమ్స్ ఫర్ ద సెకండ్ టైం. ఏమి రహస్యం ఉండదు. దేవుని బిడ్డలారా, ఒక మహా గొప్ప సేవకుడు నాకు చెప్పాడు ఏంటంటే, బ్రదర్, నేను ఎన్నో సంవత్సరాలు సేవ చేసిన తర్వాత, ప్రసంగాలు చేసిన తర్వాత అప్పుడు రక్షింపబడ్డానండి. రక్షణ లేకుండా ప్రసంగాలు చేశాను, రక్షణ లేకుండానే పాపిగా జీవిస్తూనే నేను సంఘ నాయకుడనయ్యాను, ప్రసంగాలు చేశాను బ్రదర్. అయితే ప్రభువు నాతో మాట్లాడి గద్దించాడు, నా పాపము నాకు తెలియచెప్పాడు అన్నాడు. ఏమండి, తెల్ల బట్టలు, ధవళ వస్త్రధారి, మంచి ప్రసంగికుడు, ఎన్నో సంవత్సరాలు అయ్యాక నీవింకా పాపములో జీవిస్తున్నావని ప్రభు గద్దించాడట. ఆయన నాకేం చెప్పాడు తెలుసా? బ్రదర్, నేను ప్రసంగ పీఠిక మీద ఉండేవాడిని, అయితే ఆరాధించుకోవడానికి వచ్చే స్త్రీలను కూడా మోహపు చూపు చూసే భ్రష్టత నాలో ఉండేది. ప్రసంగ పీఠిక మీద నుండి మానసిక వ్యభిచారం చేసేవాడిని. ప్రభు నన్ను గద్దించాడు బ్రదర్. 15 సంవత్సరాల సేవ తర్వాతనే మారు మనసు పొందానన్నాడు. దేవుని బిడ్డలారా, ఈనాడు పరలోకానికి వెళ్తామని కలలు కంటున్న వాళ్ళందరూ చాలా శాతం నరకానికే పరుగులు తీస్తున్నారండి. నువ్వు కలలు కంటే సరిపోదు, వాక్య ప్రకారం మన బ్రతుకు సరిపోవాలి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. జాగ్రత్త. ప్రభు వస్తున్నాడు, రెడీగా ఉండండి, రెడీగా ఉండి. ఏమిటో సెంటు పూసుకున్న రెడీగా ఉంటాం. అంతరంగమందు సిద్ధపాటు ఉండాలి. పరిశుద్ధత ఉందా? హృదయ రహస్యములను దేవుడు వెలికి తీసి చూపినప్పుడు తలెత్తుకు నిలబడగలననే ధైర్యం ఉందా? దేవుని బిడ్డలారా, ఎవరి అకౌంట్లు వాళ్ళు సరి చేసుకోవాలండి. నా లెక్క నేను సరి చేసుకున్నాను. నేను చెప్తున్నా ధైర్యంగా, దేవుని వాక్యం మీద చేయబెట్టి చెప్తున్నా. ఎక్కడ తప్పు చేశాను, ఎక్కడ ఒప్పు చేశాను, ఎక్కడ తప్పు చేస్తే ఎందుకు చేశాను, ఒకవేళ ఏమన్నా ఉంటే చెప్పుకున్నా, లేకపోతే అయ్యా కనికరించమన్నా. ఫైల్ అంతా రెడీగా ఉండాలి, ఏ క్షణం పిలిచినా పోవడానికి. ఒక టైం వస్తుందండి, నీకు దేవుడు నిర్ణయించిన ఆయుష్కాలం అయిపోయాక ఒక క్షణమైనా ఉంటానికి వీళ్ళు వచ్చేయమంటాడు. నా కుమారుడా, నీకు నిర్ణయించిన సమయం అయిపోయింది, వచ్చాయి అంటాడు. అప్పుడుండి ప్రభువా, నేను ఇంత తొందరగా అనుకోలేదు, నేను కొంచెం సెటిల్ చేసుకోవాలి ప్రభువా అంటానికి అవకాశం ఉండదు. నీకు ఇంత టైం ఇచ్చాను, ఏం చేసావురా నువ్వు, సిద్ధపడద్దు అంటాడు. దేవుని బిడ్డలారా, అది చాలా భయంకరమైన దినం అండి. ప్రభు రాకడ దినము చాలా భయంకర దినం. ఒక మాట మీకు చెప్పనా, యేసయ్య రావాలి 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 అంటున్నాం. ఆయన వచ్చినప్పుడు మనం ఓర్చుకోలేమట. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం చూడండి దయచేసి. ఏదో ప్రభు రావాలని పాటలు పాడేసేయడం, ఎప్పుడు వస్తావు యేసయ్యా, త్వరగా రా యేసయ్యా అని ప్రసంగాలు చేయడం, ప్రార్థనలు చేయడం మంచిదే. కానీ వచ్చినప్పుడు మన సంగతి ఎలా ఉంటుందో ప్రభు బైబిల్లో రాసి పెట్టాడు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి చదవండి దయచేసి. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకాయ నా దూతను పంపుచున్నాను. మీరు వెదుకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు, ఎవరి ఆలయమునకు? తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే ఆయన వచ్చు దినమును
ఎవరు సహింపగలరు? ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి వాని అగ్ని వంటి వాడు. దేవునికి భయపడాలండి. అండి పరలోకానికి వెళ్ళాక ఏమవుతుంది? ఏమవుతుందండి? ఏముంటుందండి? ఇక స్తోత్రం 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 అండి, స్తోత్రం. ఏమిటి స్తోత్రం? అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఫలానా చోట ఫలానా మనిషి ముందు ఎందుకు ఈ మాట అన్నావు? మాటలు కూడా అడుగుతాడు ఆయన, తెలుసా? ఒక మాట కూడా వదిలిపెట్టాడు ఆయన. మత్తయి సువార్త దయచేసి 12వ అధ్యాయం 36వ వచనం చూడండి. నేను మీతో చెప్పునదేమనగా, మనుష్యులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గూర్చి ఓ విమర్శ దినమున లెక్క చెప్పాలి. కొంతమందికి నోటికి హద్దు లేదండి. క్రైస్తవులకు ఏదన్నా మాట్లాడేస్తాడు. నాలుకతో ఎంత పాపం చేస్తారో పరిశుద్ధులు చూడండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయము దయచేసి చూడండి ఏండి 6వ వచనం. యాకోబు 3:6 చదవండి. నాలుక అగ్నియే. ఏమ్మా మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమట నాలుక అనేది. పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయును. ప్రకృతి చక్రమునకది అమ్మ బాబోయ్. నాలుకను కొంచెము నిర్లక్ష్యంగా వాడితే సంసారాలకు చిచ్చు పెట్టవచ్చు, ఏమండి, సంఘాలకు చిచ్చు పెట్టవచ్చు, ఆఖరికి దేశానికి చిచ్చు పెట్టవచ్చు, ప్రకృతి చక్రానికే చిచ్చు పెట్టవచ్చు. ఉన్నది ఇంతంత మాంసం ముద్ద నాలుక, ఏమండి. అది సంసారాలు కూలద్రోయగలదు, సంఘాలను చీల్చగలదు, దేశాన్ని చీల్చగలదు, మత కలహాలు రాజకీయ కలహాలు సృష్టించగలదు, ఆఖరికి ప్రకృతి చక్రానికే చిచ్చు పెట్టగలదు. హైదరాబాదులో మత కలహాలు అవుతుంటాయండి. ఎలాగవుతాయో తెలుసా? ఏం ఉండదు, ఎవడో ఒకడు ఉన్నట్టుండి పరిగెడతా ఉంటాడు. పరిగెత్తండి అక్కడ మసీదు కూలగొట్టారు అంటాడు. ఉట్టిదే, అక్కడ అసలు ఏ మసీదు కూలలేదు, ఏమి లేదు. అందులో వినేవాళ్ళలో ఎవడో ఒకడు మసీదు కూలగొట్టాడా అని వీడు పోయి ఒక హిందూ గుడి కూలగొడతాడు. అంతే. వీళ్ళు వాళ్ళు సాయంత్రం పేపర్లో 1000 మంది కత్తిపోట్లకు గురయ్యారు. ఎవడో ఒకడు ఒక మాట జారాడు. మత కలహములు సృష్టించు వారి పట్ల అప్రమత్తులై ఉండండి, గాలి వార్తలు నమ్మకండి అని ప్రభుత్వాలు పత్రికల్లో ప్రకటనలు ఇస్తా. ఒట్టిదే వాడు లేదు, అంతా ఒట్టిదే, ఏమి జరగలే. దేవుని బిడ్డలారా, నాలుక దేవుని ఎరుగని వాని నాలుక అలా ప్రవర్తిస్తే అర్థం చేసుకోవచ్చు. కానీ యేసు రక్తము చేత విమోచింపబడిన నాలుక అపవాదులు ప్రచారం చేస్తే అది ఒట్టినే పోదండి ఆ పాపం. క్రైస్తవుడు తన నాలుకను జాగ్రత్తగా వాడాలి. నేను చెప్తున్నా వినండి. నీవు మాట్లాడేది 100కి 100 పాళ్ళు సత్యం అయితేనే మాట్లాడాలి. నీ అంతటా నీవు దర్యాప్తు చేసి అది నిర్ధారణ చేసుకుంటేనే మాట్లాడాలి, లేకపోతే నోరు మూసుకోవాలి. నీకు తెలియంది మాట్లాడకూడదు, చాలా తప్పు. దేవుని బిడ్డలారా, ఆ నాలుకను ఏం చేస్తాడు తెలుసా? 120వ కీర్తన 3వ వచనం చూడండి. మోసకరమైన నాలుక ఆయన నీకేమి చెయ్యును? ఏమండి, ఇంతకంటే అధికముగా నీకేమి చేయును? తంగేడు నిప్పులతో కూడిన బాణములను. ఏమండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయం చూడండి దయచేసి 6 మళ్ళా చదవండి. నాలుక అగ్నియే, మన అవయవముల్లో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యం కలుగజేయును. ఏమ్మా, ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును. తుదకు అది నరకము చేత దేనికి చిచ్చు పెడతాడు దేవుడు? నాలుకకు నరకము చేత. అంటే
అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళ నాలుక ఎక్కడికి వెళ్తుంది? నరకానికి వెళ్తుంది. నీవు నిజముగా పరలోకానికి వెళ్ళాలనుకుంటే నీ నాలుక జాగ్రత్త. ఇష్టానుసారంగా వాడడానికి వీలు లేదు. దేవదాసాయి గారు మంచి పాట రాశారండి. తనువు నాదిదిగో. హృదయం దేవునికి ఇవ్వడం సులభమేనండి, శరీరం ఇవ్వడమే కష్టం. హృదయాన్ని దేవునికి ఇవ్వగలం, ఈ కళ్ళను ఇవ్వలేము దేవుడికి. హృదయాన్ని యేసయ్యకి ఇస్తాం, కళ్ళనేమో పాపానికి ఇస్తాం. హృదయాన్ని యేసయ్యకి ఇస్తాం, నాలుకనేమో కొండాల కొరకు ఇస్తాం, అపవాదుల కొరకు, దుర్వార్తలు, నీలి వార్తల కొరకు ఇస్తాం. హృదయాన్ని యేసుకి ఇస్తాం, శరీరాన్ని ఏమో సైతానికి ఇస్తాం. క్రైస్తవులు ఇద్దరు రాజుల కింద బ్రతుకుతున్నారు ఒకేసారి. ఇశ్రాయేలు దేశం రెండుగా విభజింపబడింది. ఓమెగాస్వరంలో లేటెస్ట్గా అదే రాశారు. ఇశ్రాయేలు దేశం రెండుగా విభజింపబడింది. ఒక భాగమేమో దావీదు సంతానము కింద ఉంది, ఇంకొక భాగము విగ్రహారాధనలోకి వెళ్ళిపోయింది. ఇశ్రాయేల్ దేశమే, ఇద్దరు అబ్రహాము సంతానమే, కానీ రెండు భాగాలైపోయింది. క్రైస్తవ జీవితాలు కూడా ఈనాడు రెండు భాగాలైపోయింది. ఆత్మను దేవుడు ఏలుతున్నాడు, శరీరాన్ని సాతాను ఏలుతున్నాడు. ఆత్మ విషయంలో వాక్యం పరిపాలిస్తోంది, శరీరాన్ని మాత్రం పాపం పరిపాలిస్తోంది. ప్రియులారా, మళ్ళీ మనం అందరం ప్రభు వచ్చుచున్నాడు, సిద్ధపడుడి. అది ఏం పడుడి? నోరు మూసుకొనుడి. అసలు ముందు సరిగ్గా సత్యము గ్రహించుడి. అసలు ఏంటి ప్రభు రాకడంటే? అదురుకొని చావాలి మనం. ప్రభు రాకడంటే మామూలు ఎట్లండి? ప్రభు వచ్చేస్తాడు. హలో ప్రభువా, బాగున్నావా? ఏంటి ఇంత లేట్ చేసా? నేను ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నానని. రానాయన, నైస్ మీటింగ్ యూ అని కూర్చోబెట్టడానికి ఆయన మనిషి కాదు, వస్తానే ఉంటాడండి. అగ్నిజ్వాలలో ప్రత్యక్షమవుతాడు. ఆయన ముందు మహాభక్తులే గడగడలాడుతారు. ఆయన ముఖం చూడడానికండి శరాఫులే దమ్ములు చాలక మొహం కప్పుకున్నారు. మరి నువ్వు నేను భయపడొద్దు. దేవుని బిడ్డలారా, హృదయ రహస్యములను బయటికి తీస్తాడు. మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన దాని గూర్చి ఆ దినమున లెక్క అప్పజెప్పవలసి వచ్చును. 3 విషయాలు చెప్పా. శరీరముతో చేసిన క్రియలు, నాలుగుతో పలికిన మాటలు, తర్వాత హృదయములోని ఆలోచనలు. దేవుని బిడ్డలారా, నీ హృదయాలోచనలు దేవునికి యోగ్యమై ఉండాలి. నువ్వు పలికే మాటలు దేవునికి యోగ్యమై ఉండాలి. నువ్వు దేహముతో చేసే పనులు దేవునికి యోగ్యమై ఉండాలి. ఒకవేళ యోగ్యముగా లేకపోతే దాని విషయంలో నువ్వు పశ్చాత్తాపపడాలి. ఇన్ని విషయాలలో మన పరిశుద్ధతను దేవుడు పట్టించుకుంటాడు. కాబట్టే ఆదివారమున ప్రభు బల్ల ఎదుట మనల్ని మనం పరీక్షించుకోవడానికి ప్రభు అవకాశం ఇచ్చాడు. దేవుని సన్నిధికి ఎప్పుడు పోయినా తప్పక శుద్ధి పొంది వెళ్ళాలి, లేకపోతే చచ్చిపోతాం అన్నాడు. నిర్గమాకాండం 30వ అధ్యాయము దయచేసి 20వ వచనం చూడు. నిర్గమాకాండం 30:20. వారు గుడారములోనికి వెళ్ళునప్పుడును బయటికి వచ్చినప్పుడును నీళ్లతో తమ కాళ్లను చేతులను ఎందుకు కడుక్కొనవలెను? తాము చావక ఉండునట్లు. అంటే అర్థం ఏంటి? కడుక్కోకపోతే చచ్చిపోతారు. You cannot approach the presence of the Holy God without washing your feet and washing your hands. నువ్వు కడుక్కోకుండా ఎళ్ళలో తెలితే చచ్చిపోతావు. 21 చూడండి. తాము చావక ఉండునట్లు తమ చేతులను కాళ్లను కడుక్కొనవలెను. అది వారికి, అతనికి, అతని సంతతి వారికి తరతరములకు నిత్యమైన కట్టడగా ఉండును. కడుక్కోకుండా యేసయ్య సన్నిధికి వెళ్ళొద్దు. మీకు తెలుసా, ఒక మర్మం చెబుతున్నా పిల్లరా, ఈ కారణము కొరకే ప్రతి ఆదివారమున ప్రభు వల్ల ఆచరించుట మంచిది.
ఏ సంఘము ప్రతి ఆదివారము ప్రభువు బలి ఆచరిస్తారో ఆ సంఘము క్షేమాభివృద్ధి పొందుతుంది. ఏ సంఘము ప్రతి ఆదివారం ప్రభువు బలి ఆచరిస్తారో ఆ సంఘము పరిశుద్ధం అవుతుంది. ఎందుకు తెలుసా? ప్రభురాత్రి భోజనం ఎదుట మోకరించినప్పుడు ఏమన్నాడు పౌలు భక్తుడు? ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. ఏదో బిస్కెట్లు పుట్నాలు తిన్నట్టు తింటారు కొంతమంది, తప్పు. ప్రభురాత్రి భోజనం ఎదుట 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం చూడండి. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను, చూడండి, ఒక 30 సంవత్సరాల నుండి మనం ఎన్ని మాటలు మాట్లాడామో, ఎన్ని చూపులు చూసామో అన్ని లెక్క ఇప్పుడు మీరు చెప్పగలరా? ఎవరూ చెప్పలేరు. కానీ పోయిన ఆదివారం నుంచి ఈ ఆదివారం దాకా, సోమవారం నేను ఎక్కడికి వెళ్ళాను, ఎవరెవరితో మాట్లాడి వ్యవహారం చేశాను, ఉదయం, పగలు, రాత్రి, మంగళవారం ఏం చేశాను, ఈ 6 రోజులు లెక్క చూసుకోవచ్చు, లెక్క దొరుకుతుంది. ఒకవేళ ఒక ఆదివారం ప్రభువు వల్ల నేను మిస్ అయ్యాను అనుకోండి, ఉదాహరణ, అప్పుడు వచ్చే ఆదివారం ఎన్ని రోజుల పాపాలు ఒప్పుకోవాలి? ఈ మొత్తం 15 రోజుల పాపాలు ఒప్పుకోవాలి. మళ్ళీ ఇంకొక నెల, ఇంకో రోజు, ఇంకో 2 ఆదివారాలు మిస్ అయ్యాను అనుకోండి, అప్పుడు ఎన్ని రోజుల పాపాలు ఒప్పుకోవాలి? మొత్తం 30 రోజుల పాపాలు. ఈ 30 రోజుల నుంచి ఎన్ని మాటలు మాట్లాడాను, ఎన్ని చూపులు చూశాను, ఎన్ని తలంపులు తలంచాను, ఇవన్నీ లెక్క దొరుకుతుందా? ఈ 6 రోజులు దొరికేదే కష్టం. అందుచేత క్షేమాభివృద్ధికరమైన విషయం చెప్తున్నా ఏంటంటే, అసలు ఆదివారం ఎందుకు కూడుకున్నారో తెలుసా? ఆదివారం ఎందుకు కూడుకున్నారో తెలుసా? అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 7వ వచనం చదవండి దయచేసి. ఆదివారమున మేము కూడుకొనినప్పుడు రొట్టె విరిచితిమి అన్నాడా? ఆదివారమున కూడుకొన్నప్పుడు రొట్టె విరిచితిమి అన్నాడా? ఏమన్నాడు? ఆదివారమున రొట్టె విరుచుటకే, ఏమండి, రొట్టె విరుచుటకు కూడుకొని, అంటే అర్థం ఏంటి? ద వెరీ పర్పస్ ఆఫ్ గ్యాదరింగ్ ఆన్ సండే వాస్ టు బ్రేక్ ద బ్రెడ్ ఆఫ్ ద లార్డ్. కూడుకోవడంలో ఉద్దేశమే ఏంటంటే రొట్టె విరవడానికి వచ్చారు. ఇంట్లో నుంచి బయలుదేరి ఆదివారం వచ్చేటప్పుడు ఎవరైనా ఎదురొచ్చి అడిగారు అనుకోండి, ఏమండి ఎక్కడికి వెళ్తున్నారు అంటే, రొట్టె విరుచుటకు వెళ్ళుచున్నాం అని చెప్తారనమాట. అసలు ఆదివారం కూడిక ఉన్నదే రొట్టె విరవడానికి. రొట్టె విరిచే ముందు ఏం జరుగుతుందంటే స్నానము జరుగుతుంది. ఏమండి, ఉన్నపాటున హడావుడిగా తీసుకున్నాం అనుకోండి, ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క శరీరమును తినును లేక ఆయన పాత్రలోని త్రాగును, వాడు ప్రభు శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. ఇందువలననే మీలో అనేకులు బలహీనులై ఉన్నారు, రోగులై ఉన్నారు, కొందరైతే ఏకంగా చచ్చిపోయారు. ప్రభురాత్రి భోజనములు అయోగ్యంగా పాలు ముందే చచ్చిపోతాం, అమ్మ బాబోయ్ అనే భయం ఉంది. గనుక అసలే పాలు పొందకపోతేనేమో ఆజ్ఞాతిక్రమం అవుతుంది. ఎందుకు? ప్రభు ఆజ్ఞాపించాడు, నేను మరలా వచ్చు వరకు దీన్ని చేయండి, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి. ఎవరి ఆజ్ఞది? యేసు ప్రభు ఆజ్ఞ. ఆజ్ఞాతిక్రమం పాపం. కనుక తప్పక ప్రభురాత్రి భోజనంలో మనం పాలు పొందాలి. అదేమో నియమం. ఆదరాబాదరాగా ఆషామాషిగా పాలు పొందితేనేమో ప్రమాదం. కనుక చచ్చినట్టు ప్రతాదివారం ఏమవుతుందంటే, వారమంతా కాస్త నిర్లక్ష్యంగా బ్రతికినోడు కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఏం చేస్తాడు? స్నానం చేస్తాడు. యేసయ్యా, పోయిన వారం అంతా నేను ఈ తప్పు చేశాను, ఆ తప్పు చేశాను, ఈ తప్పు చేశాను అని కడుక్కుంటాడు. ఒకసారి పశ్చాత్తాప పడినవాడు వచ్చే వారం మళ్ళీ ఆ తప్పు చేయాలంటే 2 సార్లు ఆలోచిస్తాడు, చెయ్యడు. ఇంకా రాను రాను పరిశుద్ధత నుండి అధిక పరిశుద్ధతలోని విశ్వాసులందరూ, కాపరి నుండి నాయకుల నుండి విశ్వాసుల వరకు అందరూ ఎదిగి వెళ్ళిపోతారు. కనుక ప్రియులారా,
శరీరపు చర్యలు లెక్కలోకి వస్తాయి, తీర్పులోకి వస్తాయి. నీ కనుచూపులు, హృదయములోని తలంపులు తీర్పులోకి వస్తాయి. నీ నాలుకతో పలికే మాటలు తీర్పులోకి వస్తాయి. వీటిని ఆ తీర్పు దాకా నువ్వు కాపాడుకోవద్దు. అప్పటిదాకా పాపాలు మూట కట్టుకొని పెట్టుకోవద్దు. ఏ ఆదివారానికి ఆ ఆదివారం స్నానం చేసేయండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఇవన్నీ మూట కట్టుకొని అప్పటిదాకా మోసుకుపోతే ఎవరు నిలబడలేరు. దావీదు ఏమన్నాడు? దేవా, దోషములను కనిపెట్టి చూస్తే ఎవడు నిలవగలడండి? ఈ మూట నెత్తి మీద పెట్టుకొని న్యాయపీఠానికి వెళ్ళొద్దు, ఇక్కడే వదిలించుకుందాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు. ఏమంటే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా ఎప్పుడు చేయును? ఒప్పుకుంటేనా, ఒప్పుకోకపోతేనా? ఒప్పుకొనిన ఎడల యేసు రక్తము ప్రతి పాపము నుండి. ఒప్పుకొనని ఎడల, సమర్థించుకున్న ఎడల, ఆ మాత్రం చేయనుడే వాళ్ళే అని తిరిగిన ఎడల ఏమగును? నీ పాపాలను నీ నెత్తి మీదే ఉండి న్యాయపీఠం ముందుకు పోతావు. అప్పుడు ఏమవుతుంది? ఆయన వచ్చు దినమును ఎవరు? ఆయన మనం ఎక్కడ ఉండగానే, బతుకుండగానే సెటిల్ చేసుకుందాం. నేను యథార్థంగా చెప్తున్నాను పిల్లారా, నాలుక జాగ్రత్త. యాకోబు 1:26 ఏమన్నాడు తెలుసా? యాకోబు 1:26 చదవండి, నేను ముగించేస్తాను ఇక. ఏమండి, ఎవడైనను తన నోటికి కళ్ళెము పెట్టుకొనక, ఎవడైనను తన నోటికి కళ్ళెము పెట్టుకొనక, ఏమండి చదవండి, తన హృదయమును మోసపరచుకొని నేను భక్తి గలవాడనని వాడు అనుకున్న ఎడల, వాని భక్తి నేను విశ్వాసిని అని అనుకున్నవాడు నాలుక చాలా. నేను మీకు ఒక విషయం చెప్పనా, బాగా వినండి. నాలుక సంగతి మాట్లాడితే ఓ సంగతి జ్ఞాపకం వచ్చింది. మనుషుల ముందు వేషధారణ చేస్తే అది తప్ప ఒప్ప? తప్పే కదా. మనుషుల ముందు డ్రామా చేస్తేనే తప్పండి, మరి దేవుడి ముందు డ్రామా చేస్తే ఇంకెంత తప్పండి. విశ్వాసులు చేసే ప్రార్థనలో 90% అన్ని డ్రామా డైలాగులండి. ఏమండి, ఓ సంఘంలో ఓ సహోదరుడు ఉండేవాడు. ఇక ఎక్కడ లేని అతి పొలకపోస్తాడనమాట. ప్రభువా, నేను నీచుడు తండ్రి, దుర్మార్గుడును తండ్రి, నేను చచ్చిన కుక్కను తండ్రి, నేను ఒక మిన్నల్ని తండ్రి, దుమ్మును ధూళిని, నేను దుర్మార్గుడను అని ఒకసారి వీడు ఇలా చేస్తున్నాడని వాడు పక్కన మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే వీడుండి నేను నీచుడును అంటే ఈ పక్కన అవును ప్రభువా, వాడు అటువంటి వాడు, అవును ఇది నిజమే ప్రభువా అని అంటున్నాడు. వీడు ఎంత 2 నిమిషాలు చేసి కళ్ళు తెరిచి, ఏమిట్రా నువ్వు నీ అరే నువ్వే అన్నావు కదా నేను నీచుండని అంటే అన్నాను. ఊరికి అలా వరుసగా అన్నాను, మాట వరుసకు. కొంతమంది నేను కుక్కను తండ్రి అని అంటాడు కదా, మరి గుడి మెట్లు దిక్కి ఎందుకు వచ్చేటప్పుడు నమస్కారం అండి కుక్క గారు, బాగున్నారా అని పలకరించాడు. ఏమంటాడు? ఏ రానని కుక్క అంటావా? వాళ్ళు ఎలా ఉంది, పిచ్చి పిచ్చిగా ఉందా? నువ్వే కదా ఇప్పుడు అన్నా అంటే ఊరికి అన్నాను అలాగా. ఏంటి పైకేమో మనం అన్నీ కొన్ని డైలాగులు రాసుకొస్తాం, డ్రామా డైలాగుల టైపులో. ఏ రకమైన ప్రార్థన చేస్తే, ప్రార్థనలో ఏ రకమైన పదజాలం వాడితే ఈ సభంతా నన్ను గొప్ప భక్తుడు అనుకుంటారు అని క్యాలిక్యులేషన్ మీద మంచి. ఇదంతా దేవునికి తెలియదటండి. ఆయన మత్తయి సువార్తలో ఏం చెప్పాడు తెలుసా? మీరు అన్యుల వలె ఉండకుడి అన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 7వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు పలుకవద్దు, విస్తరించి మాటలాడుట వలన కొంతమంది అసలు ప్రార్థన అన్ని పర్యాయ దేవుడు దేవాలను ఆశీర్వదించి విస్తరింపజేసి వర్ధిల్ల చేసి దీవించి అని 20 మాటలు అంతా ఒకటే.
ఆశీర్వదించడం అన్న ఒకటే, దీవించడం అన్న ఒకటే, అంత ఒకటి. బాగు చేసి స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి అంటే అంటే అదేంటో బాగు చేయటం అన్నా, స్వస్థపరచడం అన్నా, ఆరోగ్యం ఇవ్వటం అన్నా, అంటే ఇన్ని మాటలు మాట్లాడితే ఇప్పుడు దేవునికి వినపడదు, బ్రహ్మచవుడు మాట. దేవుడు అంటాడు, ఎందుకు ఉన్న సంగతి ముక్కుసూడికి చెప్పరాదు, నేను మీకు రహస్యం చెప్తున్నా వినండి. పబ్లిక్గా కొంతమంది ప్రార్థన మొదలెడితే ఒక పట్టాన ముగింపు కాదు, దొరకనే, అసలు ముగింపే దొరకదు. కొంతమందికి సందర్భ శుద్ధి ఉండదు. ఏమండి, పెళ్లి కాడైనా, సావు దగ్గర అయినా, సంఘంలో కానుకల దగ్గర అయినా, వీళ్ళకి తెలిసిన బైబిల్ నాలెడ్జ్ అంతా ఒలకపోయాల్సిందే. రెఫరెన్సులు చెప్పి అది చెప్పి, ప్రభువా నువ్వు ఫలానా రెఫరెన్స్లో ఇట్లా అంటే దేవునికి తెలియదు ఏంటి ఆ రెఫరెన్స్లు అన్నాడని. నేను ఎప్పుడు అన్నాను రా అని దేవుడు అంటాడా? అన్నాడు కదా. దేవుని బైండ్ చేయడం ఇవన్నీ ఎందుకు వస్తాయో ఒక బ్యూటీ చెప్తున్నా వినండి, ఊరికి నవ్వించడానికే కాదు. ఈ అంతులేని సుదీర్ఘ ప్రార్థనలు ఎందుకు వస్తాయి తెలుసా? బాగా వినండి. ఇక్కడ ఒక బ్యూటీ ఉంది, స్పిరిచువల్ బ్యూటీ, ఒక ఆత్మీయ సౌందర్యం ఉంది. వినండి, వీళ్ళందరినీ మనము గేలి చేయడం కాదు, చెప్తున్నా వినండి. సుదీర్ఘ ప్రార్థన ఎంతసేపు చేసినా తృప్తి లేకుండా మళ్ళీ 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 చేయాలని వదలకుండా ఉంటారు చూశారు. దీనికి ఒక రీజన్ ఉంది. అదేమిటంటే, ఏకాంత ప్రార్థన చెయ్యనప్పుడు బహిరంగ ప్రార్థనలో లేక లేక దైవ సన్నిధి దొరికింది ఈయనకు. అర్థమైందా? ఏకాంత ప్రార్థన అసలే చెయ్యడు. అంతరంగ పురుషుడు ఆకలి మీద ఉన్నాడు, దాహం మీద ఉన్నాడు. దేని కొరకు? దైవ సన్నిధి కావాలి, దేవునితో స్పర్శ కావాలి, దేవునితో ఏకాంతం, దేవునితో ముఖాముఖి కావాలి. లోపలోడికి ఆకలి మీద ఉన్నాడు, మంచి ఆకలి మీద, దేవుడు దొరకాలి, యేసయ్య కావాలి, దేవుని ముఖ దర్శనం కావాలి. ఏకాంతములో సుదీర్ఘ ప్రార్థన చేసేవాడు బహిరంగములో క్లుప్త ప్రార్థన చేయగలుగుతాడు. ఏకాంతములో అసలే ప్రార్థన చేయనోడికి ఆకలి తీరక లేక లేక అన్నం దొరికినోడు ఆవురావురు మంది తింటాడు చూసారా. ఆ టైపులో ఎక్కడ ప్రార్థన చేయని వాడు ఇక్కడ ప్రార్థన టైం ఇచ్చేసరికి ముగించడానికి ఇష్టపడడు, అంతరంగం ఒప్పుకోదు. ఇంకాసేపు ఉంటే బాగుండు, ఇంకాసేపు ప్రభుతో మాట్లాడితే బాగుండు. గనక దీనికి విరుగుడు ఏమిటంటే, మనమందరమును ఏకాంత ప్రార్థనకు మనం అలవాటు పడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏండి, మనం ఏకాంత ప్రార్థనకు మనం అలవాటు పడాలి. దయచేసి మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం చదవండి దయచేసి. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చెయ్యము. చేస్తున్నావా? రహస్యమందున్న తండ్రికి గదిలోనికి వెళ్ళి తలుపులు మూసి ప్రతిరోజు 1 గంట సేపు ప్రభువుతో మాట్లాడుతున్నావా? అక్కడ మాట్లాడే అనుభవం లేక సమాజ కూటాలలో ఏమొచ్చేస్తున్నాయి? వ్యర్థమైన ప్రార్థనలు. యేసు ప్రభువు వారు బహిరంగముగా ఎప్పుడైనా సుదీర్ఘ ప్రార్థన చేశాడా? ఒక్కటే ముక్క, తండ్రి నీవు నా మనవి వినుచున్నావని ఎరుగుదును, వీళ్ళ కొరకు అన్నాను తండ్రి, లాజరును లేపమన్నాడు. కానీ ఏకాంతంగా ఏం చేశాడు ఆయన? రాత్రంతా ప్రార్థన, ఏకాంతంగానేమో తెల్లవార్లు ప్రార్థన, బహిరంగంగా వచ్చేసరికి క్లుప్త ప్రార్థన. దేవుని బిడ్డలారా, మనుషుల ముందు మాట్లాడే మాటలలో మన నాలుక ఎన్నో వ్యర్థమైన మాటలు పలుకుతోంది. మోకాళ్ళ మీద కూడా ఎన్నో వ్యర్థమైన మాటలు. దేవుని బిడ్డలారా, మనం ఎన్నోసార్లు మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా ఒక మాట చెప్తున్నా వినండి, పరలోకమందు నీ చిత్తం ఎలాగూ జరుగుచున్నదో అలాగే ఈ భూమి యందును నేను ఒక విషయం అడుగుతున్నా. దేవుని చిత్తము పరలోకమందు జరుగుచున్నట్లు
నీ బ్రతుకులో జరుగుట నీకు ఇష్టమేనా? ఇంకో మాట ముక్కుసూటిగా అడుగుతున్నా, ఇది దేవునికి ఇష్టము లేదని నీకు తెలిసి కూడా నువ్వు కొన్ని పనులు చేయట్లేదా? నీవు చేస్తున్న కార్యాలు దేవునికి ఇష్టం లేదని నీకు తెలియదా? దేవునికి ఇష్టం లేదని తెలిసి చేస్తావు, మళ్ళీ ప్రార్థన చేస్తావు అంటే పరలోకమందు నీ చిత్తము జరుగుచున్నట్టు నా బ్రతుకులో జరుగును గాక. ఎందుకు ఈ నాటకం? చిలక పలుకులా? మంత్రాలు చదివితే ఏదో పుణ్యం వస్తుందన్నట్ట. పరలో ప్రార్థన చెప్పాలా చెప్పొద్దా అన్నాడు ఒక ఆయన. నేను అన్నాను, అది హృదయ అంతర్భాగము నుండి నీ హృదయ ప్రార్థనగా చెప్పగలిగితే నువ్వు నిజముగా దీవించబడతావు. దేవా నీ రాజ్యము వచ్చునుగాక అంటున్నావు ఒక మాట. ఎక్కడికి వచ్చునుగాక నాయన? అమెరికాలోకా, ఇజ్రాయెల్లోకా? ప్రభువా నీ రాజ్యము నా బ్రతుకులోకి వచ్చునుగాక అని చెప్పగలవా? నీ రాజ్యం వచ్చునుగాక, నా బ్రతుకులో మాత్రం నా రాజ్యమే నడుచునుగాక. పరలోకముందు నీ చిత్తము జరుగుచున్నట్టు భూమి మీద నీ చిత్తము జరుగునుగాక, నా ఇంట్లో నా ఒంట్లో మాత్రం నా చిత్తమే జరుగునుగాక. ఎందుకు ఈ ప్రార్థన? ప్రార్థన మానమని చెప్పట్లేదు. ఆ ప్రార్థన నిజముగా నీ తీర్మానముగా మారాలని చెప్తున్నా. ఆ ప్రార్థన మానకండి, కానీ దాన్ని హృదయ తీర్మానంగా మార్చుకోండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. అండి, ప్రార్థన మానొద్దు, అది ప్రభు నేర్పిన ప్రార్థన, అది మానొద్దు, కానీ దాన్ని హృదయపు తీర్మానంగా మనం చెయ్యాలి. ప్రియులారా, ఇదిగో ఆయన వచ్చు దినమును మనము తట్టుకోగలగాలంటే మనం ఉతుక్కోవాలండి మన హృదయాన్ని, మన కల్మషాన్ని, మన నాలుకను, మన కనుచూపులను, మన తలంపులను, మన బ్రతుకును, మన వైఖరిని ఉదుక్కోవాలి. మనము తెల్లని వస్త్రములు కలిగిన వారమైతే తప్ప గొర్రెపిల్ల ఎదుట మనము నిలబడలేము. కనుక ప్రియులారా, ప్రభు వచ్చుచున్నాడు, సిద్ధముగా ఉండుడి. మనం కడుక్కోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ప్రభు సన్నిధిలో మనం మోకరించి అనుదినము ప్రార్థించాలి. ఇప్పుడు కూడా ప్రార్థన చేద్దాం. తలలు వంచి ఒక చిన్న హృదయ పరీక్ష చేసుకొని, హృదయ సమర్పణ ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. అందరూ తలలు వంచండి. ప్రభు వచ్చుచున్నాడు. ఏ గడియను వచ్చునో మీరు ఎరుగరు. ప్రభు రాకడ విషయంలో ఏ జామున వచ్చునో ఒకవేళ మనం తెలుసుకోవచ్చు, కానీ ఆ గడియను మనం తెలుసుకోలేము. కానీ ప్రియులారా, ఎప్పుడు వస్తాడో తెలియదు. మనం సిద్ధంగా ఉండాలి, మనం మెలకువగా ఉండాలి. ఇద్దరు పొలములో దున్నుచుందురు, ఇద్దరు కలిసే ఉన్నారు, ఇద్దరు పురుషులు పొలంలో దున్నుతున్నారు. ఒకడు వెళ్ళిపోతాడు, ఒకడు విడవబడతాడు. ఇద్దరు స్త్రీలు తిరగలి విసరుచుందురు, ఒకటి కొనిపోబడును, ఒకటి విడవబడును. ఇక్కడ మనమందరం కలిసే ఉన్నాం, కానీ మనలో కొందరు కొనిపోబడతారు, కొందరు విడవబడతారు. ప్రియులారా, ఎత్తబడేవారు, విడవబడేవారు కలిసే సంఘంలో ఉన్నారు, కలిసి ఆరాధించుకుంటున్నారు, కలిసే సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కలిసి దేవుని పొలాన్ని దున్నుతున్నవారు కొంతమంది ఇక్కడే ఉండిపోతారు. దేవుని ఇంట్లో తిరగలి విసరుచున్నవారు సగం మంది ఇక్కడే ఉండిపోతారు. ప్రభువా, కొనిపోబడే స్త్రీగా నన్ను సిద్ధపరచు, పొలము దున్నువారిలో ఎత్తబడే సేవకునిగా నన్ను సిద్ధపరచు అని ప్రార్థన చేద్దాం. కడుక్కోవలసిన విస్తార కల్మషం మన యందున్నదని పరిశుద్ధాత్మ దేవుడు చూపించాడు. ఏకాంత ప్రార్థన చేయకపోవటం మనలోని పాపం. చేస్తున్న ప్రార్థనలో వ్యర్థమైన పలుకులు పలుకుట మనలోని పాపం. సాటి సహోదరులను గూర్చి విమర్శలు వ్యాప్తి చేయుట మనలోని పాపం. రహస్యముగా ఒక బ్రతుకు, బహిరంగముగా ఇంకొక బ్రతుకు, రెండు బ్రతుకులు బ్రతుకుట మనలోని పాపం. ప్రభువా, నన్ను పరిశుద్ధపరచు, నాలో మారు మనస్సు పుట్టించు, నాలో పశ్చాత్తాపము పుట్టించు,
నాలోని అగ్నిని పుట్టించు ప్రభు అని ప్రార్థన చేయండి. ప్రభువా కరుణించు కరుణించు కరుణించుమని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నిజముగా మా ప్రభువా, మేము వెదకుచున్న ప్రభుడవు, మేము కోరుచున్న నిబంధన దూతవు, నీ ఆలయానికి నీ వచ్చినప్పుడు ప్రభువా, నీ వచ్చు దినమును మేము ఓర్వలేమని మీరు మాకు నేర్పించినందుకు నీకు స్తోత్రాలు. నీవు రావాలని కోరుచున్నాం, కానీ నువ్వు వచ్చినప్పుడు మాకెదురయ్యే పరిస్థితులు చాలా భయంకరంగా ఉండబోతున్నాయని మీరు మాకు నేర్పినందుకు నీకు స్తోత్రం తండ్రి. తండ్రి, మేము మట్టి పురుగులము నాయన. అయ్యో, మేము మట్టి వారము తండ్రి, ఒట్టి వారము తండ్రి, దౌర్భాగ్యము నాయన. అనేక విషయాల్లో తప్పిపోతున్నాం, కనుచూపులో తప్పిపోతున్నాం, నోటి మాటలో తప్పిపోతున్నాం, పరిశుద్ధత లేని వారుగా బ్రతుకుతున్నాం, మనుషులను మెప్పించడానికి పై మెరుగులు దిద్దుకుంటున్నాం, అంతరంగంలో మేడి పండులాగా పుట్ట విప్పి చూస్తే పురుగుల వలె మా బ్రతుకులున్నవి నాయన. ఓ మా ప్రభువా, మమ్మల్ని మీరు గద్దించినారు, నీకు వందనాలు ప్రభువా. మాకు సహాయము చేయండి. తీర్మానం అయితే కలిగింది, అట్లా నడుచుటకు మీరు సహాయం కూడా దయచేయండి ప్రభువా. నాయనా, నీవు ఎప్పుడు మమ్మల్ని పిలుస్తావో తెలియదు, మా యాత్ర ఎప్పుడు ముగించాలో మాకు తెలియదు నాయన. సమయం ఉండగానే మమ్మల్ని మేము చక్కదిద్దుకున్నట్టుకు సహాయం చేయండి. యేసు పరిశుద్ధ నామమును అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.